శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా ఆంగ్ల సంవత్సరం జనవరి 4వ తేదీ ఆదివారం నుండి జనవరి నెల 10వ తేదీ శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార రీత్యా ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన అంశములను ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ముఖ్యంగా తెలుగు తిథుల ప్రకారంగా కనుక చూస్తే పుష్యమాస కృష్ణపక్ష పాడ్యమి ఆదివారము నుండి పుష్యమాస కృష్ణపక్ష సప్తమి శనివారం పర్యంతం ఈ మధ్యలో వచ్చేటువంటి పండుగలు ఏమైనా ఉన్నాయా అని కనుక అవలోకనం చేస్తే మామూలుగా ఏడవ తేదీ త్యాగరాజస్వామి వారి ఆరాధన, పుష్యమాస కృష్ణపక్ష పంచమి ఆ రోజు స్వామివారి యొక్క త్యాగరాజస్వామి వారి యొక్క నామ ఆరాధన జరుగుతుంది. ఇది ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పర్వదినములు అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా గ్రహ సంచారం ఎలా ఉందో ఈ వారం కూడా ఒకసారి అవలోకనం చేస్తే ఈ వారంలో మిథునంలో గురుచంద్రుల యొక్క కలయిక, మిథునంలో ఉన్నటువంటి గురువుతో పాటు చంద్రుడు కూడా ఆదివారం నాడు 4వ తేదీ కూడా మిథున రాశిలో ఉండటం, తర్వాత చూస్తే ఇక కేతువు సింహంలో ఉండటం, ధనుస్సులో రవి కుజ శుక్రుడు బుధుడు, కుంభంలో రాహువు, మీనంలో ఉన్నటువంటి శని, ఇవి ప్రధానమైనటువంటి గ్రహములు. ఇవి కాకుండా ఇక మరి మిగతా గ్రహముల యొక్క సంచారాన్ని అవలోకనం చేసి మనం ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు వివరించుకునే ప్రయత్నం కూడా చేద్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. నామ నక్షత్రము చూస్తే కనుక చూ, చే, చో, లా, లీ, లూ, లే, లో, లా. ఇది మేషరాశి వారికి సంబంధించినటువంటి నామ నక్షత్రములు. పుష్యమాసంలో ఈ 4వ తేదీ నుంచి 10వ తేదీ పర్యంతం మేషరాశి వారికి గ్రహసారాన్ని పరిశీలన చేస్తే ఒక రాహువు ఒక్కడే శుభంగా ఉన్నాడు. ఏకాదశంలో ఉన్నటువంటి రాహువు, తృతీయంలో ఉన్నటువంటి గురుచంద్రుల యొక్క కలయిక, చతుర్థ పంచమంలో ఉన్నటువంటి కేతువు యొక్క స్వరూపము. కాబట్టి ఈ వారమంతా కూడా మేషరాశి వారికి కొంత రాహువు యొక్క అనుకూలత చేత విదేశీ సంబంధమైనటువంటి ప్రయాణములు పెట్టుకున్నటువంటి వారు, విద్యార్థులు అడ్మిషన్లు కోరుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీసా సంబంధితమైనటువంటి సమస్యలు కానీ అంటే ఇటువంటి వాటికి ఈ వారంలో చక్కటి పరిష్కారం కూడా దొరకబోతోంది. పనులు చాలా వరకు కూడా ఆలస్యంగా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమముల యందు ఆసక్తి కూడా పెరుగుతుంది. అతి కష్టం మీద ఎంతో ప్రయత్నం చేస్తే మేషరాశికి సంబంధించిన విద్యార్థులు విజయాలు కూడా అందుకుంటారు. బుద్ధిబలంతోనే పని చేయవలసి వస్తుంది. బద్ధకాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది. బద్ధకం విడిచిపెట్టి బుద్ధిబలంతో పనిచేస్తే నిరుద్యోగులకు ఉద్యోగపరమైనటువంటి అవకాశాలు కూడా పెరుగుతాయి. మనోధైర్యాన్ని తెచ్చుకోండి. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వెళ్ళవలసిందిగా ప్రధానమైనటువంటి మీకు సూచన. శారీరక శ్రమనైతే ఈ వారం బాగా ఉంటుంది. వ్యాపారంలో ఏదైనా నిర్ణయాలు తీసుకోవలసి వస్తే కనుక బుధ గురువారాల్లో తీసుకోవటం వల్ల కొంత అనుకూలత అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. ఆత్మీయులతో మాట్లాడేటప్పుడు సున్నితమైన సంభాషణలు చెయ్యండి. సంపదల మీద దృష్టి పెట్టుకుంటే ఆపదలు పెరుగుతాయి. కాబట్టి సంపదలను మీద పెట్టుకోకుండా కష్టాన్ని నమ్ముకుంటే, అదృష్టం కంటే కూడా కష్టాన్ని నమ్ముకోవడం వల్లనే మేషరాశి వారికి మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. భూ సంబంధమైనటువంటి వ్యవస్థ కూడా కొంతమేర అనుకూలంగా ఉంటుంది. శుభకార్యములకు సంబంధించిన చర్చలు ఇంట్లో కొనసాగుతూ ఉంటాయి. కాబట్టి మేషరాశి వారు ఈ వారమంతా కూడా గణపతి ఆరాధన
శ్వేతార్క గణపతి యొక్క స్మరణ చెయ్యండి. శ్వేతార్క గణపతికి సంబంధించినటువంటి దేవాలయం ఏదైనా ఉంటే దర్శనం చేసుకోండి. గురువారం నాడు దత్తాత్రేయ స్వామి వారి యొక్క క్షేత్ర దర్శనం చేసుకొని ఘోర కష్టోద్ధరక దత్తాత్రేయ స్తోత్రాన్ని కనుక చేస్తే అద్భుతమైనటువంటి ఫలితములు మరిన్ని కూడా మీరు సంపాదించుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి గ్రహ సంచార రీత్యా 11లో ఉన్నటువంటి శనైశ్చరుడు కాబట్టి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక చూసుకున్నట్లయితే మేషరాశి వారికి గురు శనులు శుభంగా ఉన్నారు. బుధ శుక్రులు అర్ధశుభులు అని చెప్పవచ్చు. ముఖ్యంగా వృషభ రాశి వారికి గ్రహ సంచారము చాలా అనుకూలంగా ఉంది. దాదాపుగా అనుకున్న ఫలితములు అనుకున్నట్టుగా సాధించటానికి ఈ వారం అనుకూలంగానే ఉంది. నూతన పరిచయాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు చాలా శుభప్రదంగా ఉన్నాయి. లక్ష్య సాధన గ్రహచార అనుకూలత వల్ల సులభ సాధ్యమవుతుంది. ఆత్మీయుల యొక్క ప్రోత్సాహం అనేటువంటిది కూడా లభిస్తుంది. మీ వల్ల నలుగురికి ఉపకారం అనేటువంటిది జరుగుతుంది. ఆర్థిక సంబంధమైనటువంటి పురోభివృద్ధి అనేటువంటిది కూడా ఏర్పడుతుంది. ఉద్యోగాన్ని కోరుకునేటువంటి వ్యక్తులకు ఉద్యోగ ప్రయత్నములకు కూడా ఇది చాలా అనువైనటువంటి సమయము. వివాహ సంబంధములను అన్వేషణ చేయండి. స్త్రీ పురుషులకు వివాహ సంబంధాలు బాగానే కుదురుతాయి. బలం ఉందా లేదా గురువుగారు అంటే వృషభ రాశి వారికి పెళ్లి సమయం దగ్గరికి వచ్చింది కాబట్టి బలం అనేటువంటిది మీకు బాగా ఉంది. వృత్తి కానీ వ్యాపారాలు కానీ కష్టపడితేనే బాగుంటాయి. బద్ధకం లేకుండా ఉంటేనే అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందింప చేసుకుంటే ఇంటర్వ్యూల్లో కూడా విజయాలు సాధిస్తారు. అంటే సంభాషణ చాతుర్యం అనేటువంటిది వృషభ రాశి వారికి అదనపు ఇది ఆకర్షణగా కూడా అవుతుంది. ఒకటి మీకు చెప్పుకోవలసినటువంటి సూచన ఏంటంటే ఇతరుల విషయాల్లో ఎప్పుడు కూడా జోక్యం చేసుకోవద్దు. మీకు సంబంధం లేని విషయముల యందు మీరు తలదూర్చడం అనేటువంటిది ఈ వారంలో పెట్టుకోకపోతే చాలా ప్రశాంతంగా ఉంటారు. వ్యాపార నిర్ణయాల్లో కూడా లాభ నష్టాలు సమంగా ఉంటాయి కాబట్టి పట్టు విడుపుల ధోరణి అవసరం అవుతుంది. ఈ వారం మధ్యలోనే బుధ గురువారాల్లో ఒక శుభవార్తను కూడా శ్రవణం చేసేటువంటి అవకాశం కూడా ఉంది. మిత్రుల సహకారము లభిస్తుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. కాబట్టి వృషభ రాశి వారు ఈ వారమంతా కూడా అద్భుతంగా లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా దత్తభావ సుధారస స్తోత్రాన్ని జపించడం వల్ల దత్త దర్శనం వల్ల అనుకూలత పెరుగుతుంది. అలాగే గురుస్మరణ చేయండి. దక్షిణామూర్తి స్మరణ మీకు చాలా మేలు చేస్తుంది. తదుపరి మిథున రాశి. మిథునం అంటే మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు. నామనక్షత్ర విషయానికి వస్తే కాకి కూఖం న్యాచ కేకో హ ఇవి వృషభ రాశి వారికి సంబంధించినటువంటివి. ఇక ముఖ్యంగా ఈ వారమంతా కూడా రాహువు శుభంగా ఉన్నాడు, కేతువు శుభంగా ఉన్నాడు. మిథున రాశి వారికి రాశిలో సంచారం చేస్తున్నటువంటి గురుచంద్రుల యొక్క కలయిక ఏదైతే ఉన్నదో రాశికి సంబంధించినటువంటి గురుచంద్రుల యొక్క కలయిక వల్ల ఈ వారం కొంత మీకు అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి వారికి సంబంధించి సకాలంలో నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది చాలా వరకు కూడా అవసరం. కొంత గ్రహదోషం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ వారం సొంత కార్యక్రమాల్లో ఎక్కువ సమయం వెచ్చిస్తారు. ఆకస్మికమైనటువంటి ప్రయాణములు ఉంటాయి. పెద్దవారితో పరిచయాలు మంచి ప్రయోజనాలను ఇస్తాయి. సంతాన విషయంలో కూడా వీలైనంత ఓర్పు వహించండి. కోపాన్ని ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవడం అనేటువంటిది కూడా చాలా వరకు మీకు అవసరం అవుతుంది. అలాగే లోతైనటువంటి ఆలోచన తర్వాతనే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. విపరీతమైనటువంటి చెడు నెగిటివ్ థాట్స్ అనేటువంటివి అస్సలు చేయకండి. ఈ నెగిటివ్ థాట్స్ వల్ల మీకు బుద్ధి అనేటువంటిది కూడా కొంత పాడు కావచ్చు. కాబట్టి సంతాన విషయంలో ఓర్పు వహించండి. స్థిర చర ఆస్తుల అమ్మకాల విషయంలో కొనే విషయంలో కూడా 1-2 సార్లు జాగ్రత్త వహించండి. స్నేహితులతో కూడా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అలాగే
కొందరి విషయంలో చాలా సహనం అనేటువంటిది అవసరము. కొత్త ప్రయోగములకు ఇది సమయము కూడా కాదు. ఇతరుల అభిప్రాయాలను తెలుసుకోవటం వల్ల మంచి ఫలితాలు మరిన్ని కలుగుతాయి. కుటుంబానికి దూరంగా నివసించేటువంటి వారికి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. మిథున రాశి వారు ఈ వారమంతా కూడా అనుకూలత అధికంగా ఉంది, ప్రతికూలత తక్కువగా ఉంది. కాబట్టి మిథున రాశి వారికి పెళ్లిళ్ళు కానీ శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఫలితాలు కూడా అద్భుతంగా ఉంటాయి అని చెప్పవచ్చు. మిథున రాశి వారు ఈ వారమంతా శివ దర్శనము, శివాభిషేకములు చేసుకోండి. కొంత ధనప్రాప్తి అనేటువంటిది బాగుంటుంది. ప్రతినిత్యము శివాలయాన్ని సందర్శించడం, గోవులకు ఏదైనా శివుడికి ప్రీతిగా పెట్టడం వల్ల కూడా మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటకం పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిస్తే కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారమంతా కుజుడు శుభంగా ఉన్నాడు, బుధుడు అర్ధశుభుడు అని చెప్పవచ్చు. కర్కాటకం నుంచి వ్యయస్థానంలో చూస్తే గురువు ఉన్నాడు, అలాగే 2వ స్థానంలో ఉంటే కేతువు ఉన్నాడు, తృతీయ చతుర్థ పంచమ షష్ఠ స్థానంలో 4 గ్రహములు కూడా ఉన్నాయి. రవి, కుజ, శుక్ర, బుధులు కూడా ఉన్నారు. కాబట్టి కొంతమేర జాగ్రత్తగా ఉండటం వల్ల కర్కాటక రాశి వారికి తగిన ఫలితాలు అనేటువంటివి కూడా బాగానే కలుగుతాయి. ఆర్థిక ఫలితాలైతే కొంత అనుకూలంగా ఉన్నాయి. పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి. ఆలోచనల్లో చంచలత్వం అనేటువంటిది కూడా వద్దు. బంధుమిత్రుల సహాయ సహకారాలైతే ఉంటాయి. వివాహాది శుభకార్యక్రమములకు, ఉద్యోగ ప్రయత్నములకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది కూడా చేకూరుతుంది. విద్యార్థులకు ఉల్లాసకరమైనటువంటి రోజులు అని చెప్పవచ్చు. అమ్మకంలో కానీ కొనుగోలులో కానీ కొంత జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది కూడా మంచిది. ప్రయోజనాన్ని ఆశించి చేసేటువంటి ఖర్చులు మీకు నష్టాన్ని ఇవ్వు. అలాగే మిశ్రమ కాలం కొన్ని విషయముల యందు కూడా ఉండవచ్చు. కాబట్టి కర్కాటక రాశి వారు దేవతా దర్శనములు అధికంగా చేసుకోవటము, దేవతా ఆరాధనలు, ప్రతినిత్యము కూడా రామాష్టకము, రామస్తోత్ర పారాయణాదులు చేయటం వల్ల కర్కాటక రాశి వారికి మరిన్ని యోగదాయకమైన అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. బుధవారం నాడు గోక్షేత్రంలో గోవులకు ఏదైనా సమర్పణం చేస్తే మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. సింహరాశి. సింహరాశి వారికి మఘా నక్షత్రం 4 పాదాలు, పూర్వ ఫల్గుని 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదం కలిస్తే సింహరాశి. మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే ఇవి నామ నక్షత్రములు అని చెప్పవచ్చు. సింహరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక పరిశీలన చేస్తే సింహంలో సంచారం చేస్తున్నటువంటి కేతువు, అలాగే పంచమంలో రవి, కుజ, శుక్రుడు, బుధుడు, సప్తమంలో రాహువు, అష్టమంలో ఉన్నటువంటి శని, నవమ, దశమ, ఏకాదశంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహము. సింహరాశి వారికి ఈ వారం దాదాపుగా గురువు శుభంగా ఉన్నాడు, శుక్రుడు అర్ధశుభుడు అని చెప్పవచ్చు. నూతన కార్యక్రమాలకు సింహరాశి వారు శ్రీకారం చుడతారు. ఉద్యోగ ప్రయత్నముల యందు కూడా కొంత శ్రమ పడవలసి వస్తుంది. దూర ప్రయాణాలు చాలా వరకు కూడా అనుకూలిస్తాయి. వినోద కాలక్షేపాలకు అధికంగా హాజరవుతారు. తర్వాత మనోబలం అనేటువంటిది బాగా కాపాడుకునే ప్రయత్నం చేయండి. సున్నితమైనటువంటి విషయముల యందు జాగ్రత్తగా స్పందించండి. క్షణిక ఆవేశం అనేటువంటిది సింహరాశి వారికి ఏమాత్రం కూడా మంచిది కాదు. వాహనాలు నడిపేటప్పుడు 1-2 సార్లు చూసి నడపండి. ఉద్యోగపరంగా విధుల నిర్వహణలో కొంత అనుకూలత ఉంటుంది. ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి దూర ప్రాంతాల బదిలీలు కూడా ఉండవచ్చు. వివాదాలకు దూరంగా ఉండటము బాగుంటుంది. అధిక శ్రమ అనేటువంటిది మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంది. కఠినమైనటువంటి బాధ్యతలను నిర్వర్తిస్తారు. కొందరి విషయంలో ఓపికగా ఉండటం అనేటువంటిది కూడా సింహరాశి వారికి మంచి సూచన. మీ అభిప్రాయాలను వ్యక్తీకరించడంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే కొంతమేరకు బాగుంటుంది. వారాంతంలో కూడా దూర ప్రయాణాలు సంభవించే అవకాశం కూడా ఉంటుంది. అలాగే విద్యార్థులకు
కొంతమేర అనుకూలత ఉంది గురుబలం వల్ల. కాబట్టి విద్యార్థులు ఏవి రాసినా పరీక్షల్లో ఉత్తీర్ణత అనేటువంటిది పెరుగుతుంది. ఇక సింహరాశి వారు ఈ వారమంతా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణంతో పాటుగా ప్రతినిత్యము కూడా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము, అలాగే హయగ్రీవ స్తోత్ర పారాయణం చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు మీకు కలుగుతాయి. గురువారం నాడు గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాస సమర్పణ చేయండి, బాగుంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్త 2 పాదాలు, తో పా పీ పూ షం న ఢ సే ప ఇవి కన్యారాశికి సంబంధించినటువంటి నామ నక్షత్రాలు. కన్యారాశి వారికి సంబంధించి కనుక గ్రహ సంచారం కనుక చూసినట్లయితే చతుర్థంలో రవికుజ శుక్రుడు బుధుడు, పంచమ షష్ఠ స్థానంలో రాహువు, సప్తమంలో ఉన్నటువంటి శని, అష్టమ నవమ దశమంలో ఉన్నటువంటి వృత్తి స్థానం మీద గురుచంద్రుల యొక్క కలయిక, వ్యయంలో ఉన్నటువంటి కేతువు యొక్క అనుగ్రహము, కార్యసిద్ధి అనేటువంటిది కూడా కన్యారాశి వారికి బాగానే ఉన్నది. శుక్ర రాహువుల యొక్క అనుగ్రహము చేత కొంత విదేశీ సంబంధమైనటువంటి పనులన్నీ కూడా కన్యారాశి వారికి ఈ వారంలో కూడా పూర్తి అవుతాయి. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలించేటువంటి అవకాశం కూడా ఉంది. ఆర్థిక లాభం చేకూరుతుంది. చర స్థిరాస్తుల క్రయ విక్రయములు కూడా కొంత లాభాలను ఇవ్వవచ్చు. ఎవ్వరితో కూడా వివాదాలు పెట్టుకోవద్దు. వివాదాలకు దూరంగా ఉండటం అనేటువంటిది కూడా మంచిది. ఉద్యోగపరంగా అభివృద్ధి, శారీరకమైనటువంటి వృద్ధి, అలాగే ముఖ్యంగా దీర్ఘకాలిక ప్రయత్నములు అనేటువంటివి కూడా ఫలిస్తాయి. అలాగే ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి దూర ప్రాంత బదిలీలు కూడా ఉండే ఆస్కారం ఉంది. ఆర్థిక పరిస్థితులు అనేటువంటివి కూడా మిశ్రమంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కొంత కఠినమైనటువంటి బాధ్యతలను కూడా చాలా సులువుగా నిర్వర్తిస్తారు. కోర్టు వ్యవహారాదులు మీకు తీర్పులు అనుకూలంగా ఇవ్వవచ్చు. కాబట్టి కన్యారాశి వారు ఈ వారమంతా కూడా కార్యసిద్ధి కోసం, విఘ్న నివారణ కోసం గణపతి ఆరాధన చేయటం అనేటువంటిది కూడా కన్యారాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితములను ఇవ్వవచ్చును. బుధవారం నాడు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, శనివారం రోజున గోక్షేత్రంలో గోవులకు ఏదైనా ఫల సమర్పణ కానీ అరటి పండ్లు కానీ తినిపిస్తే మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి తులారాశి. తులారాశి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలిస్తే తులారాశి. రా రీ రూ రే రో తా తీ తూ తే ఇవి నామ నక్షత్రములు. తులారాశి వారికి గ్రహ సంచార రీత్యా తుల నుంచి తృతీయ స్థానంలో రవి, కుజ, శుక్ర, బుధ, చతుర్థ పంచమంలో రాహువు, షష్ఠ స్థానంలో శని, చతుర్థానంలో అలాగే సప్తమ అష్టమ భాగ్యంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహము వెరసి రవి, కుజ, గురు, శుక్ర, శని, కేతువులు దాదాపుగా తులారాశి వారికి చాలా అనుకూలంగానే ఉన్నారు. తులారాశి వారికి ఈ వారం పట్టిందల్లా బంగారం కావచ్చు. వ్యాపారంలో అద్భుతమైనటువంటి ప్రగతి ఉంటుంది. అవరోధములన్నింటినీ కూడా అధిగమిస్తారు. అలాగే క్రమంగా ఆర్థికాభివృద్ధి అనేటువంటిది కూడా కొనసాగుతుంది. ఉద్యోగపరంగా అలసట విపరీతంగా ఉంటుంది, శ్రమ విపరీతంగా ఉంటుంది. కానీ ఫలితములు అనేటువంటివి మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. మనోనిగ్రహం అనేటువంటిది చాలా వరకు అవసరమవుతుంది. విలాస వస్తువుల యొక్క కొనుగోలులో జాగ్రత్త వహించకపోతే మోసపోయే అవకాశం కూడా ఉంది. వివాహ ప్రయత్నములు కానీ వివాహానికి సంబంధించినటువంటి మిగతావన్నీ కూడా అనుకూలంగా సఫలీకృతమవుతాయి. ఎవ్వరిని కూడా అధికంగా విశ్వసించకండి. వినోద కార్యక్రమముల యందు శ్రద్ధ పెరుగుతుంది. కొనుగోళ్ల విషయంలో కూడా 1-2 సార్లు శ్రద్ధ అనేటువంటిది కూడా అవసరము. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాగ్వివాదములకు ఆస్కారం ఇవ్వకండి. లోతైన ఆలోచనలు చేసిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోండి. వ్యాపారంలో లాభం కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, బంధుమిత్రులతో కలిసి దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. తులారాశి వారికి ఈ వారమంతా కూడా గణపతి అష్టోత్తరంతో పూజ చేసుకోవటము, శివసహస్రనామ స్తోత్ర పారాయణం చేయటము, ఆదివారం నాడు
విష్ణు సహస్రనామ స్తోత్రం చేసి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం దర్శించండి. గోవులకు ఏదైనా గ్రాస సమర్పణ చేయండి. అద్భుతమైనటువంటి ఫలితములు తులారాశి వారికి కలుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలిస్తే వృశ్చిక రాశి అవుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ వారమంతా శుక్రుడు చాలా శుభంగా ఉన్నాడు. బుధుడు అర్ధశుభుడు అని చెప్పవచ్చు. వృశ్చిక రాశి నుంచి ద్వితీయ స్థానంలో రవి, కుజ, శుక్ర, బుధులు, చతుర్థంలో రాహువు, పంచమంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావము, గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి ఆటంకాలు ఈ వారం కూడా కొనసాగింపుగానే ఉంటాయి. జర్నలిజం చేసేటువంటి వారికి ఉన్నతమైనటువంటి అవకాశాలు పెరుగుతాయి. మంచి ధనయోగం అనేటువంటిది కూడా ఉంది. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి కలుగుతుంది. ఆలోచన విధానం అనేటువంటిది మెరుగ్గా ఉంటుంది. ఎప్పుడు కూడా వివాదాస్పదమైనటువంటి అంశముల యందు తలదూర్చకండి. ఆత్మీయులకు సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు. నూతన ప్రయత్నములకు ఈ వారం అంత మంచిది కాదు. మేనమామ యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి. ఆర్థికపరమైనటువంటి విషయాలలో క్రమంగా మార్పులు కూడా వస్తాయి. అన్ని విషయముల యందు సమన్వయం పాటించడం అనేటువంటిది చాలా వరకు కూడా వృశ్చిక రాశి వారికి మంచిది. ఉన్నత విద్యకు సంబంధించినటువంటి ఆలోచనలు చేసేటువంటి వారికి ఈ వారం అనుకూలత చాలా వరకు కూడా ఉంది. అద్భుతమైనటువంటి అవకాశములు మీకు తలుపు తడతాయి. వృశ్చిక రాశి వారు ఈ వారమంతా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలతలు తగ్గుతాయి. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాస సమర్పణ చేస్తే కూడా అద్భుతమైన ఫలితములు మీకు వస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కలిస్తే ధనుస్సు రాశి అవుతుంది. ఏ యో భా భీ భూధ ఫా ఢ బే ఇవి నామ నక్షత్రాలు. ధనుస్సు రాశి వారికి ఈ వారమంతా గురు, శుక్ర, రాహువులు శుభంగా ఉన్నారు. రవి అర్ధశుభుడు అని చెప్పవచ్చు. ధనుస్సు రాశిలో వారికి ధనుస్సులో సంచారం చేస్తున్న రవి, కుజ, శుక్ర, బుధులు, తృతీయ రాహువు, చతుర్థంలో ఉన్నటువంటి శని, అర్ధాష్టమ శనికి సంబంధించినటువంటి ప్రభావం చేత కొన్ని కఠినమైనటువంటి ఫలితాలు వస్తాయి. అంత సంతృప్తి అనేటువంటిది పనిలో ఉండకపోవచ్చు. ఎవ్వరితో కూడా వివాదాలు పెట్టుకోకండి. వివాదాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. కుటుంబ వ్యవహారముల యందు జాగ్రత్త వహించండి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వివాహ యత్నాలు స్వల్ప ఆలస్యంతో పూర్తవుతాయి. కుటుంబ అభివృద్ధిని సామరస్యంతో సాధిస్తారు. సున్నితమైన విషయాల్లో జాగ్రత్తగా స్పందించకపోతే ఇబ్బంది పడతారు. అలాగే గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోండి. వీలైనంత ఆధ్యాత్మిక సాధన చేయండి. ఉద్యోగపరంగా సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఉంటాయి. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. సమాజ సేవలో పాల్గొంటారు. కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేసేటప్పుడు 1-2 సార్లు జాగ్రత్త వహించండి. ఉద్యోగం చేస్తున్నటువంటి వారు కూడా బదిలీలు కోరకుండా ఉండడం అనేటువంటిది కూడా చాలా వరకు మంచిది. ధనుస్సు రాశి వారు దత్తాత్రేయ అష్టోత్తరంతో ప్రతిరోజు నామార్చన చేయండి. దత్త స్తోత్ర పారాయణం చేయండి. అలాగే శ్రీశైలం వంటి ఏదైనా క్షేత్రములను దర్శనం చేసుకుంటే, గోసేవ చేస్తే ధనుస్సు రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. ధనుస్సు రాశి వారు దైవారాధన, అలాగే నవగ్రహ ఆరాధన విశేషంగా చేస్తే సరిపోతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ఠ 2 పాదాలు కలిస్తే మకర రాశి అవుతుంది. భోజా జీ భీ ఖూ భోగాగి మకర రాశి వారి యొక్క నామ నక్షత్రములు అని చెప్పవచ్చు. మకర రాశి వారికి గ్రహ సంచారాన్ని బట్టి కనుక చూసుకున్నట్లయితే మకరం నుంచి ద్వితీయంలో ఉన్నటువంటి రాహువు, తృతీయంలో ఉన్నటువంటి శని, వ్యయంలో ఉన్నటువంటి రవి, కుజ, శుక్ర, బుధులు. మకర రాశి వారికి ఈ వారమంతా శుక్రుడు, శని శుభంగా ఉన్నారు. బుధుడు అర్ధశుభుడు అని చెప్పవచ్చు. కుటుంబ వ్యవహారములు చాలా వరకు కూడా సానుకూలంగా ఉంటాయి. మకర రాశి వారికి అప్పుల బాధ
తగ్గుతుంది. ఆర్థిక పరమైనటువంటి స్వావలంబన ఈ వారం ఉంటుంది. అలాగే ఆహ్లాదకరమైనటువంటి ఫలితములు ఈ వారమంతా కూడా ఉంటాయి. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ పని మీరు చూసుకోవడం తప్ప ఇతరులకు సలహాలు ఇవ్వడం అనేటువంటిది మకర రాశి వారికి అంత మంచిది కాదు. అంటే ఇతరులకు సమయం ఇవ్వటము, ఇతరులపై సమయాన్ని వెచ్చించడం అనేటువంటిది మీకు శ్రేయస్కరం కాదు. నమ్మిన వారి ఎవరైతే ఉన్నారో, మీరు ఎవరినైతే నమ్ముతారో బాగా, ఆ నమ్మిన వారి వల్ల సమస్యలు తలెత్తవచ్చు. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. కొత్త ఆలోచనలకు, కొత్త పథకాలకు, కొత్త విషయాలు నేర్చుకోవటానికి విద్యార్థులకు, నిరుద్యోగులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్యం మీద వీలైనంత శ్రద్ధ పెట్టుకుంటే సరిపోతుంది. అన్ని విషయముల యందు కూడా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయములు తీసుకోవడం మంచిది. అలాగే శుభ కార్యక్రమాల పట్ల విశేషంగా శ్రద్ధ వహిస్తారు. సొంత వారి వ్యవహారాల్లో శ్రద్ధ వహించడం అనేటువంటిది చాలా వరకు కూడా మీకు మంచిది. ఉపకార బుద్ధితో వ్యవహరించండి, ప్రశంసలు కూడా అందుతాయి. ఆర్థికంగా బలపడతారు. సంపదలను సద్వినియోగం చేసుకోండి. ఒక శుభవార్త ఈ వారాంతంలో కూడా వినవచ్చు. శత్రువులపై విజయం, మిత్రుల సహకారం, దాన ధర్మాదులు చేయటం, అలాగే విద్యార్థులకు విద్యా వ్యాసంగం, ఈ విధమైనటువంటివన్నీ కూడా మకర రాశి వారికి అధికంగా ఉండవచ్చు. మకర రాశి వారు వెంకటేశ్వర వజ్రకవచ పారాయణము, వెంకటేశ్వర ఆలయ దర్శనము, గోక్షేత్రంలో గోవులకు బుధవారం నాడు ఏదైనా గ్రాస సమర్పణం చేస్తే అద్భుతమైన ఫలితాలు మకర రాశి వారికి సొంతం అవుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 3 పాదాలు కలిస్తే కుంభరాశి అవుతుంది. గూగే గో సాసీసు సేసోద, ఇది కుంభరాశికి సంబంధించినటువంటి నామ నక్షత్రములు. కుంభరాశి వారు ఈ వారమంతా కూడా గ్రహ సంచార ప్రకారంగా కుంభంలో సంచారం చేస్తున్న రాహువు, ద్వితీయ శని, తృతీయ చతుర్థ పంచమంలో చంద్ర గురువుల యొక్క కలయిక, సప్తమంలో ఉన్నటువంటి కేతువు యొక్క అనుగ్రహము. వెరసి కుంభరాశి వారికి ఈ వారం రవి, కుజ, బుధ, గురు, శుక్రులు, అంటే కుంభరాశి వారికి మెల్లమెల్లగా సమస్యలు అనేటువంటివి కొంత తగ్గుముఖం పడుతున్నాయి అని చెప్పవచ్చు. కుంభరాశి వారికి విదేశీ సంబంధమైన వీసా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా సాగుతాయి. విదేశీ ప్రయాణములు అనేటువంటివి అనుకూలిస్తాయి. ఇక కుంభరాశి వారి దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? ఇతరుల సమస్యలన్నీ కూడా మీవిగా మీరు భావిస్తారు, కానీ అవి మీకు కొంత ఇబ్బందులు ఇవ్వవచ్చు. నూతన పరిచయాలకు, బంధుత్వాలకు శ్రీకారం చుడతారు. సున్నిత వ్యవహారముల యందు జాగ్రత్త వహించండి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. విద్యార్థులకు ఉన్నత విద్యా ప్రయత్నములు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల శ్రద్ధ వహిస్తారు. కోర్టు వ్యవహారములు ఆలస్యంగా ఫలిస్తాయి. స్థిరాస్తుల విషయంలో కూడా 1-2 సార్లు జాగ్రత్త పడండి. ఎక్కడ కూడా మధ్యవర్తిత్వం పనికిరాదు. నిరుద్యోగులు ఇంటర్వ్యూల వరకు వెళ్తారు, కానీ మరింత శ్రద్ధ పెడితే, ఎంతో కష్టపడితే విజయం అనేటువంటిది మీ సొంతం అవుతుంది. సంఘంలో రాజకీయ నాయకులకు పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. వారాంతంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఉపకార బుద్ధితో మీరు సహాయం చేయడం వల్ల చాలామంది కూడా బాగుపడతారు. కుంభరాశి వారు నవగ్రహ స్తోత్ర పారాయణం చేయటము, కృష్ణాలయ దర్శనం చేసుకోవటము, విష్ణు దేవాలయంలో నరసింహస్వామికి పూజ చేయించుకోవటము వల్ల మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి మీనరాశి. పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిస్తే మీనరాశి. దీధూన్య చదేదో దో చాచి, ఇవి మీనరాశికి సంబంధించినటువంటి నామనక్షత్ర వివరాలు. ఈ వారమంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్న శనైశ్చరుడు, చతుర్థంలో గురువు, పంచమ షష్ఠ 6వ స్థానంలో ఉన్నటువంటి కేతువు, దశమంలో రవి, కుజ, శుక్ర, బుధులు, ఏకాదశంలో
మన వ్యయస్థానంలో ఉన్నటువంటి రాహువు కొంత అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉన్నాడు. ఈ వారమంతా కూడా రవికేతువులు శుభంగా ఉన్నారు. కుజ బుధ శుక్రులు అర్ధశుభులు అని చెప్పవచ్చు. మీనరాశి వారికి కొంతమేర ఈ వారము అనుకూలత కనిపిస్తూ ఉన్నది. డబ్బు సంబంధమైనటువంటి వ్యయం ఈ వారం మీకు విపరీతంగా ఉంటుంది. రుణ సమస్యల నుంచి క్రమక్రమంగా బయటపడే మార్గాలను కూడా అన్వేషణ చేస్తారు. ఉద్యోగము వ్యాపారము ఈ రెండు కూడా కలిసి వస్తాయి. నూతన వస్త్ర లాభం చేకూరుతుంది. నూతన వ్యాపార ప్రయత్నములలో శ్రద్ధ వహించండి. శుభవార్త శ్రవణం, గృహ నిర్మాణ ప్రయత్నాలనేటువంటివి సఫలీకృతమవుతాయి. ఉద్యోగపరంగా బాధ్యతలను నెరవేర్చడం వల్ల మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వైద్యులకు లాయర్లకు పదోన్నతి గౌరవం కలుగుతుంది. నూతన ప్రయాణములకు అవకాశములు కూడా ఉన్నాయి. ప్రయాణముల యందు సౌఖ్యం ఉంటుంది. వృత్తి వ్యాపారముల యందు మంచి చెడ్డలు సమానంగా ఉంటాయి. కొత్త పరిచయాలు కొంత ఆనందాన్ని కూడా కలిగింపజేస్తాయి. వారాంతంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. శుభాలు జరుగుతాయి. సమయానికి నిద్ర, సమయానికి భోజనం అనేటువంటిది ముఖ్యంగా మీరు పెట్టుకోవటం వల్ల కొంతమేర అనుకూలత ఉంటుంది. కోర్టు వ్యవహారములు ఏవైనా సరే వాయిదా కోరుకోవటం వల్ల కొంత మీనరాశి వారికి మేలు జరగవచ్చు. ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. మీనరాశి వారు ఈ వారం అంతా కూడా నవగ్రహ స్తోత్ర పారాయణం చేయండి. శనివారం నాడు నవగ్రహ దేవాలయంలో కానీ నవగ్రహముల చుట్టూ 9 ప్రదక్షిణములు చేయండి. ప్రతినిత్యం కూడా శివసహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. మంచి ఫలితాలు కలుగుతాయి. వారంలో ఏదో ఒక రోజున మీరు గోక్షేత్రంలో గోవులకు ఏదైనా సమర్పణం చేయండి, బాగుంటుంది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం కలగబోయేటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు. చెప్పిన పరిహారాలు పాటిస్తే తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. వ్యక్తిగత జాతకంలో మంచి దశలు కనుక జరిగితే ఫలితాలు కొంత అనుకూలంగానే ఉంటాయి. ఎవరైనా వ్యక్తిగత జాతకముల కోసం సంప్రదించాలి అనుకునేటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి, నాతో మాట్లాడవచ్చు. అయితే నాతో మాట్లాడాలంటే అపాయింట్మెంట్ అనేటువంటిది తప్పకుండా తీసుకోవాలి. కాబట్టి మీరు అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారా నాతో మాట్లాడవచ్చు. అపాయింట్మెంట్ వివరములకు సంబంధించి కింద నెంబర్తో మాట్లాడండి. ఫోన్ కాల్ చేసేటువంటి వారు ఉదయం 8 నుంచి రాత్రి 6 గంటల లోపు కాల్ చేయండి. ఆదివారం నాడు కాల్స్ స్వీకరించబడవు. వాట్సాప్ మెసేజెస్కి మాత్రం రిప్లై ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి స్వధర్మాన్ని ప్రోత్సహించండి, స్వధర్మాన్ని ఆచరించండి, దేశాన్ని ప్రేమించండి, ధర్మాన్ని ఆచరించండి. దేశము ధర్మము ఈ రెండు మన జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తే అన్ని గ్రహములు కూడా అనుగ్రహిస్తాయి. వచ్చే వారం మరల కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.